తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే క్యారెట్ రైస్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీన్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ టైంలోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా దీన్ని తీసుకువెళ్ళచ్చు. ఇప్పుడు దీని తయారీని చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి మొత్తం కూడా కరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లాడించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము, ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ బాగా తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో తురిమి తీసి పెట్టుకున్న ఒక 3 క్యారెట్స్ని వేసుకున్నాను. క్యారెట్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుని ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి, కాస్త పచ్చివాసన పోయేంత వరకు. మరీ ఎక్కువగా అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము. రైస్ ఉడికించుకునేటప్పుడు కాస్త ఆయిల్ వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. 1 కప్పు రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు నార్మల్ రైస్తో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని కూడా దీనికోసం ఉపయోగించుకోవచ్చు. మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. గరిటె కాస్త వెడల్పుగా ఉన్న తీసుకున్నట్లయితే మనకి రైస్ అనేది బాగా కలుస్తుంది. ఈ క్యారెట్ మొత్తం కూడా రైస్కి బాగా పట్టించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకుందాం. జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే రైస్ ముక్కల కింద అయిపోతుంది. 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని తయారు చేసుకున్నాము. పిల్లలు రోజు నార్మల్ రైస్ తినడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాగ క్యారెట్తో రైస్ చేసి పెడితే హెల్త్కి కూడా మంచిది. వాళ్ళు కూడా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.